ఓం శాంతి. ఈరోజు మురళి 15/5/2026. మధురమైన పిల్లలారా, ఈ ప్రపంచం శ్మశాన వాటికగా మారుతుంది. కావున దీనిపైన మనస్సు పెట్టుకోవకండి. వైకుంఠాన్ని స్మృతి చేయండి. బాబా నిన్న కూడా చెప్పారు కదా, ఏ స్మృతి ద్వారా మీ యొక్క సంతోషం సదా పాదరసం పైకెక్కి ఉంటుంది అని అడిగారు కదా. దాంట్లో బాబా చెప్పారు, సత్యుగం యొక్క మెహల్స్ అక్కడ వజ్రాలు రాళ్లలాగా పడి ఉంటాయి, వజ్రాలతో ఆడుకుంటాము, వజ్ర వైడూర్యాలతో మెహల్ తయారవుతుంది. ఇవన్నీ విషయాలు గుర్తు చేసుకుంటే సంతోషం పాదరసం పైకెక్కి ఉంటుంది అన్నారు. ఇవాళ బాబా అంటున్నారు, వైకుంఠాన్ని స్మృతి చెయ్యండి. ఈ పాత ప్రపంచం ఇక వినాశం అయ్యేదే ఉంది, దగ్గరకు వచ్చింది. దానిపైన మనస్సు పెట్టుకోవాకండి. ఇప్పుడు పాతిళ్ళు కూలిపోతుంది అని తెలిసినాక కూడా అయ్యో బాగుండే, ఎన్నేళ్ల నుంచి ఉంటిమి అంటే తప్పదు కదా. పాతది కొత్తది కావాల్సిందే, కొత్తది పాతది కావాల్సిందే. ఇది సృష్టి ధర్మం, సృష్టి నియమం. అందుకే బాబా అంటున్నారు, పిల్లలారా ఈ పాత ప్రపంచం పైన మమకారం పెట్టుకోవద్దండి, ఏముందని. అందుకని వైకుంఠాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: పేద పిల్లలైన మీ అంత అదృష్టవంతుల ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. ఎందుకని? జవాబు: ఎందుకంటే సద్గతి యొక్క వారసత్వాన్ని ఇచ్చే ఆ తండ్రికి పేద పిల్లలైన మీరే డైరెక్ట్గా పిల్లలుగా అయ్యారు. పేద పిల్లలే బాగా చదువుతారు. షావుకార్లు కాస్త చదివినా కానీ వారికి బాబా యొక్క స్మృతి ఎంతో కష్టంగా ఉంటుంది. అనేక బరువు బాధ్యతలు, బాదరబందీలు ఉంటాయి కదా. మీకు అంతిమ సమయంలో బాబా తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు. కావున మీరు అందరికన్నా అదృష్టవంతులు. అన్నీ మర్చిపోవాలా అంటే పేదవాళ్ళకి ఏమీ ఉండదు, మర్చిపోయేది చాలా సహజమవుతుంది. కాబట్టి చదువు కూడా బాగా చదువుతారు. కొంతమంది పేదవాళ్ళు అట్లా ఉంటారు, కొంతమంది షావుకారులు ఉన్నా కూడా డిటాచ్గానే ఉంటారు. రకరకాలు, ఒకేలాగా అనేది ఉండదు, మెజారిటీ. కావున మీరు అందరికన్నా అదృష్టవంతులు. పాట: హృదయం యొక్క ఆధారము తెగిపోకూడదు. హృదయం యొక్క ఆధారము దిల్ కా సహారా టూట్ నా జాయ్. బాబాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మన హృదయం సదా సంలగ్నమై ఉండాలి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. అలాగే తప్పకుండా ఈ ప్రపంచం ఇప్పుడు శ్మశాన వాటికగా మారాల్సి ఉంది. సో బాబా అంటున్నారు, ఈ ప్రపంచం ఇప్పుడు శ్మశాన వాటికగా కావాల్సి ఉంది. ప్రారంభంలో ఈ ప్రపంచం వైకుంఠంగా ఉండేది సత్యుగంలో. ఇప్పుడు పాతగా అయిపోయింది. కావుననే దీనిని శ్మశానం అని అంటారు. అందరూ భూస్థాపితం అవ్వాల్సిందే. పాత వస్తువు భూస్థాపితం అయిపోతుంది, అనగా మట్టిలో కలిసిపోతుంది. ఇది కూడా పిల్లలైన మీకే తెలుసు, కానీ ప్రపంచానికి తెలియదు. కొందరు విదేశీయులకు ఇది భూస్థాపితమయ్యే సమయంగా కనిపిస్తోందని తెలుసు. చూడండి బాబా ఏమంటున్నారు. అనేక ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదా, మిస్టర్ డామస్ ఎక్సెట్రా, అనేక మంది విదేశస్తులు ఎవరైతే జ్యోతిష్శాస్త్రం తెలిసి ఉంటుందో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ ప్రపంచము ఇంకా కొంచెం సమయంలో వినాశం అయిపోతుందని. కొందరు విదేశీయులకు ఇది భూస్థాపితమయ్యే సమయంగా కనిపిస్తోంది అని తెలుసు. ఆ స్వర్గస్థాపనం చేసే మా తండ్రి ఇప్పుడు మళ్ళీ వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వాళ్ళకు వినాశం గురించి తెలిస్తే మనకు కన్స్ట్రక్షన్ గురించి తెలుసు. బాబా వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, మనమేం చేస్తున్నాము అనేది మనకి క్లారిటీగా తెలుసు. కానీ ప్రపంచానికి తెలీదు. బాబా అంటున్నారు, ప్రపంచంకి ఇది తెలీదు. ఈ శ్మశాన వాటిక పైన మనస్సు పెట్టుకుంటే నష్టం కలుగుతుంది.
ఇప్పుడు మీరు బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అది కూడా కల్పపూర్వం వలె తీసుకుంటున్నారు. నంబర్ వారు కదా. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ప్రతి అడుగులోనూ ఉండాలి. అనగా మన్మనాభవంగా ఉండాలి. బాబా యొక్క స్మృతిలో ఉండాలి. దాని ద్వారానే స్వర్గవాసులుగా అవ్వాలి. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇతర ఖండాలు ఏవి స్వర్గంగా ఉండవు. ఇదంతా మాయా రావణి యొక్క అట్టహాసం. ఇది కొద్ది సమయం మాత్రమే నడుస్తుంది. ఇదంతా అసత్యమైనటువంటి అట్టహాసం. ఇది అసత్యమైన మాయా, అసత్యమైన కాయ కదా. ఇదంతా చివరిలో అట్టహాసం మాత్రమే, ఊరికే కనపడడానికి మాత్రమే. ఇది అసత్యమైనటువంటి ప్రపంచం. దీన్ని చూసి స్వర్గం ఇప్పుడే ఉంది అని భావిస్తారు. ఆర్టిఫిషియల్ని చూసి స్వర్గం ఇప్పుడే ఉందేమో అనుకుంటున్నారు. దానికే చెప్తారు కదా చాలా మెహల్స్, మోటార్స్, చాలా షావుకారులుగా ఉంటే స్వర్గంలో ఉన్నారప్ప అని. ఎక్కడ స్వర్గంలో ఉన్నారు? అవన్నీ ఎన్నున్నా సుఖము, శాంతి, ఆనందం ఎక్కడుంది? అది లేదు కదా. అది బాబా అంటున్నారు. ఇదంతా చివరిలోని అట్టహాసం మాత్రమే. బాబా అంటారు, దీనిని చూసి స్వర్గం ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది అనుకుంటారు. ఇంతకుముందు నరకం ఉండేది అని భావిస్తారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తూ ఉంటారు. ఎన్ని భవనాలు నిర్మించినంత మాత్రాన బంగారు ఇటుకలతో నిర్మించలేరు కదా. ఇది కేవలం 100 సంవత్సరాల నుండి తయారైంది. టెలిఫోను, విద్యుత్తు, విమానాలు మొదలైనవన్నీ 100 సంవత్సరాల్లోపే తయారవుతాయి. వీటి అట్టహాసం ఎంతగా ఉంది. కావున ఆడంబరం. ఇక్కడే స్వర్గం ఉంది అని భావిస్తారు. పాత ఢిల్లీ ఎలా ఉండేది? మళ్ళీ కొత్త ఢిల్లీ ఎంత బాగా తయారైంది. దానికి కొత్త ఢిల్లీ అని పేరును పెట్టారు. కొత్త ప్రపంచం రామరాజ్యంగా ఉండాలి, స్వర్గంగా ఉండాలి అని బాపూజీ అనేవారు. ఇదంతా కేవలం అల్పకాలికమైన అట్టహాసం మాత్రమే. ఎంత పెద్ద పెద్ద భవనాలు, ఫౌంటైన్లు మొదలైనవి తయారు చేస్తారు. దీన్ని కృత్రిమమైన స్వర్గము అంటారు. ఇది కేవలం అల్పకాలం కొరకు మాత్రమే. దీని పేరు స్వర్గము కాదని, ఇది కేవలం నరకం మాత్రమేనని మీకు తెలుసు. నరకానికి కూడా ఒక షో ఉంటుంది కదా. అంతే కదా. నరకం కూడా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ కాబట్టి దానిలో ఉండేటువంటి శక్తి అంతా బయటకు వస్తుంది కదా, షో ఉంటుంది కదా. ఇది అల్పకాలికమైనది మాత్రమే. ఇది ఇప్పుడు అంతమైపోనున్నది. ఇప్పుడు మీరు శాంతిధామాన్ని స్మృతి చేయండి అని బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు. మనుష్య మాతృలందరూ శాంతి కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడి నుండి శాంతి లభిస్తుంది? ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అన్న ప్రశ్న మొత్తం ప్రపంచం అంతటికీ చెందింది. వాస్తవానికి శాంతిధామానికి చెందిన వారమని మనుష్యులకు తెలియదు. ఆత్మలైన మనము శాంతిధామంలో శాంతిగా ఉంటాం. మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాం. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు శాంతిధామం వయా సుఖధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. మనం వెళ్ళేందుకే కదా పవిత్రంగా కావాలి. ఇదే ఏకైక పురుషార్థం. పావనంగా కావడమే అత్యంత గొప్ప పురుషార్థం. పవిత్రంగా బాబా స్మృతి ద్వారా పవిత్రంగా అయ్యి పవిత్ర లోకానికి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఆత్మలైన మేము శాంతిధామమైన మా ఇంటికి వెళ్తామని ప్రతి ఒక్కరి బుద్ధిలోనూ ఉంది. ఇక్కడ ఈ ప్రపంచంలో శాంతి లేదు. ఏడుంది? అస్సలు లేదు. ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ సుఖము, శాంతి ఉంటుంది. పవిత్రతే లేకపోతే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రపంచమే దుఃఖధామం. సత్యుగం పావన ప్రపంచం, కలియుగం పతిత ప్రపంచం. ఈ విషయాల గురించి పిల్లలైన మీకు ఇప్పుడు అర్థం చేయించడం జరుగుతుంది. ప్రపంచంలోని వారికి ఏమీ తెలీదు. బేహద్దు తండ్రి మనకు సృష్టి చక్రం యొక్క ఆది మధ్యంత రహస్యాలను అర్థం చేయిస్తున్నారని మీ బుద్ధిలోకి వచ్చింది. అలాగే మళ్ళీ ధర్మస్థాపకులు వచ్చి ధర్మాన్ని ఎలా స్థాపిస్తారో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ప్రపంచంలో లెక్కలేనంత మంది మనుష్యులు ఉన్నారు. భారతదేశంలో కూడా ఎంతోమంది మనుష్యులు ఉన్నారు.
భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు చాలా సుసంపన్నంగా ఉండేవారు. స్వర్గంగా ఉన్నప్పుడు అప్పుడు ఇంకే ధర్మాలు లేవు. పిల్లలైన మిమ్మల్ని రోజు ఉత్తేజపరచడం జరుగుతుంది మురళి నడిపించి. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. భక్తి మార్గంలో కూడా ఇది నడుస్తుంది. ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మృతి చెయ్యండి అని వేలుని పైకి చూపిస్తారు సర్వధర్మాత్మలు. పరమాత్మ లేదా అల్లా అక్కడ ఉన్నారు అంటారు పైన. కానీ ఎక్కడ పైన అది మనకు తెలుసు. కానీ కేవలం అల్లా స్మృతి చేసినంత మాత్రాన ఏమీ జరగదు. స్మృతి ద్వారా తమకు కలిగే లాభం ఏమిటో కూడా వారికి తెలియదు. పరమాత్మతో తమకున్న సంబంధం ఏమిటో కూడా తెలియదు. ఓ రామా అని దుఃఖ సమయంలో పిలుస్తారు. ఆత్మ తలుచుకుంటుంది, కానీ సుఖశాంతులు అని దేన్నంటారో తెలీదు. మనమంతా ఒకే తండ్రి యొక్క సంతానం. ఇప్పుడు మీ బుద్ధి లేకొచ్చింది. మరి దుఃఖం ఎందుకు కలగాలి? ప్రపంచం పైన కానీ మనుషుల పైన కానీ వైరాగ్యం రావాలి కదా. మనకి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత బేహద్దు తండ్రి ద్వారా సదా సుఖము యొక్క వారసత్వం లభించాలి. ఇది కూడా చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది. స్వర్గస్థాపన బాబా చేస్తున్నారు అని బాబా అంటున్నారు. త్రిమూర్తిలో కూడా ఉంది కదా, స్థాపన, పాలన, వినాశం యొక్క కర్తవ్యాలను భగవంతుడు స్వయం చేపిస్తున్నారు. చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది. భగవంతుడు స్వర్గస్థాపన చేస్తారు, కావునే వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. స్వర్గీయ రచయిత, దేవాది దేవుడు. వారు భారతదేశంలోనే వస్తారు, కానీ ఇది ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన తప్పకుండా సంగమయుగంలోనే జరుగుతుంది. అది సత్యుగంలో ఎలా జరుగుతుంది? కానీ ఈ విషయాలు ఇతర ధర్మాల వాళ్లకు తెలియవు. ఒక్క బాబాయే జ్ఞాన సాగరులు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఎలా స్థాపన అవుతుందో వారు అర్థం చేయిస్తారు. సత్యుగ ఆయుష్ లక్షల సంవత్సరాల అని అనడం వలన ఎంతో దూరం చేసేసారు. లక్షల సంవత్సరాలంటే ఇంక దాని గురించి ఆలోచించకుండా చేసేసినారు. పిల్లలైన మీరు చిత్రాలపైనే అర్థం చేయించాలి. ఎంత మంచి చిత్రాలు తయారైనాయి కదా. ప్రతి వర్గం వాళ్ళు ఒక్కొక్క చిత్ర ప్రదర్శన తయారు చేసినారు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారు ఎలా ఎప్పుడు ఈ రాజ్యాన్ని పొందారో ఎవ్వరికీ తెలియదు. వీరు సత్యుగ అధిపతులు లక్ష్మీనారాయణులు, కానీ నామమాత్రంగా అంటారు. వారి ముందుకు వెళ్ళి వేడుకుంటూ ఉంటారు. అల్పకాలికంగా ఏదో ఒకటి లభిస్తుంది. కొందరు దాన పుణ్యాలు చేస్తారు, వారికి కూడా అల్పకాలికంగా ఫలం లభిస్తుంది. షావుకార్లకు ఎంత సంతోషం ఉంటుందో పేదవారికి అంతే సంతోషం ఉంటుంది. పేదవారు కూడా తమని తాము చాలా సుఖంగా భావిస్తారు. బాంబేలో చూడండి, పేదవారు ఎటువంటి స్థానాల్లో ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు, చేయిస్తారు కూడా. కోటీశ్వర్లుగా ఉన్నా కూడా ఎంతో దుఃఖంగా ఉన్నారు. ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉండదు, ఐశ్వర్యం ఉంటే ఆరోగ్యం ఉండదు. రెండూ ఉన్నాయంటే ఆనందం లేదు. మళ్ళీ దుఃఖితులుగానే కదా. మా అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు అని మనం చెప్తాం. మేము నేరుగా ఆ తండ్రికి చెందిన వారిగా అయ్యాం. వారి ద్వారా సద్గతి యొక్క వారసత్వం లభిస్తోంది. గొప్ప గొప్ప ధనవంతులు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు. పేదవారిగా ఎవరైతే ఉన్నారో వారు ధనవంతులుగా అయిపోతారు. మీరే చదువుతారు, వారు చదువురాని వారే. ఏదో కాస్త చదివినా కూడా వారు బాబా యొక్క స్మృతిలో ఉండలేరు. అనేక వ్యాసంగాలు బుద్ధి లేకొస్తే ఎట్లుంటారు? అంతిమ సమయంలో మీకు ఒక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తుండకూడదు. ఇదంతా భూస్థాపితం అయిపోతుంది. ఈ వ్యాపార వ్యవహారాలు ఏవైతే చేస్తున్నామో మేము, అవి కొద్ది సమయానికి మాత్రమే అని బుద్ధిలో ఉండాలి. ధనవంతులు ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తారు. వాటిని వ్యాపార దృష్టితో నిర్మించరు. ధర్మశాలలు, చౌట్రీలు, తీర్థస్థానాలు ఉన్న చోట, తీర్థయాత్రలకు పోయే జాగాలో ధర్మశాలలు కాక ఇంకేముంటాయి? శ్రీశైలము, తిరుపతి. కావుననే షావుకార్లు ధర్మశాలలు నిర్మిస్తారు. వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం చేసుకునేందుకు
అవి ఏం నిర్మించరు. తీర్థస్థానాల వద్ద ధర్మశాలలు నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు మీ సెంటర్లు అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానాలు. అండర్లైన్. తీర్థస్థానం ఎలా ఉంటుంది? భగవంతుని యొక్క పుణ్యక్షేత్రం ఎలా ఉంటుంది? భగవన్నామస్మరణతో, భగవంతుని యొక్క విచారాలతో, అలాంటి ప్రకంపనాలతోనే ఆ స్థానాన్ని డివైనిటీగా చేయాలి. శాంతిగా వచ్చిన ప్రతి ఒక్కరికి శాంతి యొక్క అనుభూతి, పవిత్రత యొక్క అనుభూతి, డివైనిటీ యొక్క అనుభూతి కావాలి. మీ సెంటర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి అన్నింటికన్నా పెద్ద తీర్థక్షేత్రాలు. అక్కడి నుండి మనుష్యులకు సుఖశాంతులు లభిస్తాయి. ఈ మీ గీతా పాఠశాల చాలా పెద్దది. ఇది ఎంతో సంపాదనకు ఆధారం. దీని ద్వారా మీకెంతో ప్రాప్తి కలుగుతుంది. పిల్లలైన మీకోసం ఇది కూడా ధర్మశాలనే. మనం ఉంటాం కదా ఇక్కడ. ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థక్షేత్రం. మీరు బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అనంతమైన ఎట్లాంటి తండ్రియో అట్లాంటి వారసత్వం ఇస్తారు కదా. ఇంత పెద్ద తీర్థస్థానం ఇంకేదీ ఉండదు. ఆ తీర్థయాత్రలకు వెళ్ళడం వలన మీకేమీ లభించదు. ఇది కూడా మీకు తెలుసు. భక్తులు ఎంతో ప్రేమతో మందిరాలలో చరణామృతాన్ని తాగుతారు. దాని ద్వారా తమ హృదయం పవిత్రమైపోతుందని వారు భావిస్తారు. కానీ అది కేవలం నీళ్లు మాత్రమే. నన్ను స్మృతి చేసినట్లయితే మీకు వారసత్వం లభిస్తుందని ఇక్కడ బాబా అంటారు. ఇప్పుడు బేహద్దు తండ్రి ద్వారా మీకు అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తోంది. ఎక్కువగా శంకర్ని వద్దకు వెళ్తారు. అమరనాథుడు పార్వతీకి కథను వినిపించాడు అంటారు. మా జోలిని నింపండి అని వేడుకుంటారు. మీరు అవినాశి జ్ఞానరత్నాలతో మీ జోలిని నింపుకుంటున్నారు. అమరనాథుడు ఏ ఒక్కరికో కూర్చొని కథను వినిపించాడు కదా. ఒక్కరి కోసం ఆయన కథ వినిపిస్తాడు. ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళ ముక్తి కావాలి కదా. తప్పకుండా ఎంతోమంది ఉండి ఉంటారు. మృత్యులోకంలోనే వారు ఆ కథని వినిపించి ఉంటారు. సూక్ష్మతనంలో కథని వినిపించాల్సిన అవసరమే లేదు. అనేక తీర్థస్థానాలను నిర్మిస్తారు. సాధు సన్యాసులు, మహాత్ములు మొదలైన వారు ఎందరో అక్కడికి వెళ్తారు. అమర్నాథ్ ఆలయానికి లక్షల మంది వెళ్తారు. కుంభమేళలు, గంగా స్నానాలు చేసేందుకు అన్నింటికన్నా ఎక్కువగా వెళ్తారు. మేము పావనంగా అవుతాము అని భావిస్తారు. వాస్తవానికి ఇదే నిజమైన కుంభమేళ. ఆ మేళల వద్దకు జన్మజన్మాంతరాలుగా వెళ్తూనే ఉన్నారు. కానీ వాటి వల్ల ఎవరూ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు ఇంటికి వెళ్ళలేరు. కానీ అపవిత్రంగా అయిన కారణంగా అందరి రెక్కలు తెగిపోయినాయి. ఆత్మ యొక్క రెక్కలు, ఉమంగ ఉల్లాసాలు, జ్ఞాన యోగాలనే రెక్కలు తెగిపోయినాయి. ఇప్పుడు బాబా వచ్చిస్తున్నారు. ఆత్మకు ఇప్పుడు రెక్కలు లభించాయి. అపవిత్రత కారణంగా తెగిపోయాయి. ఇప్పుడు పవిత్రమైతే ఆటోమేటిక్గా రెక్కలు లభిస్తాయి. యోగంలో ఉండడం ద్వారా ఆత్మ అన్నింటికన్నా వేగంగా ఎగిరిపోతుంది. కొందరి లెక్కాచారాలు లండన్లో లేదా అమెరికాలో ఉన్నట్లయితే వెంటనే అక్కడికి ఆత్మ ఎగిరిపోతుంది. ఒక్క క్షణంలో అక్కడికి చేరుకుంటారు. కానీ ఎప్పుడైతే కర్మాతీతంగా అవుతారో అప్పుడే ముక్తిధామానికి వెళ్ళగలుగుతారు. అప్పటి వరకు ఇక్కడే జన్మమరణ చక్రాల్లోకి వస్తూ ఉంటారు. డ్రామా చక్రం మెల్లగా తిరుగుతూ ఉంటుంది. ఆత్మ కూడా అలాగే వెళ్తుంది. ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది. ఇంతటి తీవ్ర వేగం గల వస్తువు ఇంకేది లేదు. ఆత్మకుండే వేగం ఇంకేమిటికి లేదు. ఈ ఆత్మలన్నీ మూలవతనంలోకి వెళ్ళనున్నాయి. ఆత్మ ఒక చోట నుండి ఇంకొక చోటికి వెళ్ళేందుకు పెద్ద సమయం పట్టదు. రాకెట్ కూడా వేస్టే దాని ముందు. పెద్ద సమయం పట్టదు. మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. కొత్త ప్రపంచంలో తప్పకుండా కొద్దిమంది ఆత్మలే ఉంటారు. అక్కడ చాలా సుఖంగా ఉంటారు. ఆ ఆత్మలే ఇప్పుడు 84 జన్మలు అనుభవించి చాలా దుఃఖితంగా అయిపోయారు. మీకు చక్రం అంతటి గురించి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మీ బుద్ధి నడుస్తోంది. ఇంకా ఏ మనుష్య మాత్రుల బుద్ధి ఇలా నడవదు.
ప్రజాపిత బ్రహ్మ కూడా ప్రసిద్ధమైన వారే. కల్పపూర్వం కూడా మీరు ఇదే విధంగా బ్రహ్మకుమారి కుమారులుగా అయ్యారు. మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానం. మన ద్వారా బాబా స్వర్గ స్థాపన చేయిస్తున్నారు. ఎప్పుడైతే నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్హులైపోతారో అప్పుడు మళ్ళీ పాత ప్రపంచం వినాశం జరుగుతుంది. త్రిమూర్తులు కూడా ఇక్కడే మహిమ చేయబడ్డారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా పెడతారు, కానీ అందులో శివుణ్ణి చూపించరు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు, కానీ ఎవరు చేయిస్తారు? శివబాబా. విష్ణువు ద్వారా పాలన. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆ పాత్రను అభినయిస్తున్నారు. కల్పం తర్వాత మళ్ళీ అభినయిస్తారు. మీరు పవిత్రంగా అవుతారు. కామం అనే శత్రువుని జయించండి. నన్నొక్కడే స్మృతి చేయండి అని శివబాబా ఆజ్ఞనిస్తున్నారు. ఇది చాలా సహజమైనది. భక్తి మార్గంలో పిల్లలైన మీరు ఎంతో దుఃఖాన్ని చూశారు. అక్కడ ఏదో కొద్ది సుఖం ఉంటుంది, అయినా అది కూడా అల్పకాలికమైనదే. భక్తి మార్గంలో భక్తిలో సాక్షాత్కారం జరుగుతుంది, అది కూడా అల్పకాలికమే. మీ ఆశను పూర్తి చేస్తుంది డ్రామా బాబా. ఆ సాక్షాత్కారాలను కూడా నేనే చేయిస్తాను. డ్రామాలో రచింపబడి ఉంది. ఏదైతే క్షణక్షణం గడుస్తూ పోతుందో అది డ్రామాలో ముందే తయారై ఉంది. ఇప్పుడు అది తిరిగి రిపీట్ అవుతోంది. ఇది అనాదిగా రచింపబడిన డ్రామా. ఇందులో ఉన్న నటులందరి పాత్ర వినాశం కాదు. ఎవరు మోక్షాన్ని పొందరు. సన్యాసులు మేము లీనమైపోతాము అంటారు, కానీ ఆత్మ అవినాశి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఆత్మ ఒక చిన్న బిందువు. ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర రచింపబడి ఉంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎవరైతే మొట్టమొదట పాత్రను అభినయించేందుకు వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ తీసుకోరు. మీకు తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఈ జ్ఞానం లేదు. జ్ఞాన సాగరుడు ఒక్క బాబాయే. మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. బాబా మనల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. సుఖము మరియు శాంతి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. సత్యుగంలో దుఃఖము యొక్క నామరూపాలే ఉండవు. పవిత్రత ఫస్ట్ పవిత్రంగా చేస్తారు. దాని ద్వారానే సుఖము, శాంతి, ఆనందం అన్ని గుణాలు వచ్చేస్తాయి. ఆయుష్వాన్ భవ, ధనవాన్ భవ అని అంటారు. నివృత్తి మార్గం వారు ఈ విధంగా ఆశీర్వదించలేరు. ఆయుష్మాన్ భవ అంటే 150 సంవత్సరాలు జీవిస్తాం. బాబా ఆశీర్వదిస్తారు, కానీ బయట వాళ్ళు ఎట్లా ఆశీర్వదిస్తారు? ఈరోజు ఆశీర్వదిస్తారు, రాత్రికే చనిపోవచ్చు కదా. దాంట్లో అంత శక్తి లేదు. పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తోంది. సత్య త్రేతాయుగాలు సుఖధామం. ఆ తర్వాత దుఃఖాలు ఎలా వస్తాయో కూడా ఎవరికీ తెలియదు. దేహభ్రాంతి లేకొచ్చి వికారాలకు వశమైపోయినప్పుడే దుఃఖాలు వస్తాయి. దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్తారో దాని గుర్తులున్నాయి జగన్నాథపురిలో. దేవతల చిత్రాలను జగన్నాథపురిలో కిరీటం మొదలైనవి ధరించినట్లుగా చూపిస్తారు. అలాగే అశ్లీలమైన చిత్రాలను కూడా తయారు చేశారు. చూడండి, అశ్లీలమైన చిత్రాలను అంటే వామ మార్గంలో పోయిండేది గోపురం మీద చిత్రీకరించినారు కదా, కానీ ఎందుకనేది ఎవరికీ తెలీదు. ఆ టైంలోనే మనుషులకు మనం కింది దిగినామనేది తెలిసింది. అందుకే దేవతల అశ్లీల చిత్రాలను, ఆత్మలో సంస్కారం ఉంటుంది కదా, కావున వారి విగ్రహాన్ని కూడా నల్లగా ఉంచారు. దీని ద్వారా దేవతలు వామమార్గంలోకి వెళ్తారని నిరూపించబడుతుంది. కావున అంతిమంలో పూర్తిగా నల్లగా పతితులుగా అయిపోతారు. భారతదేశం ఎంత సుందరంగా ఉండేదో మీకు తెలుసు. అది మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారంగా తమోప్రధానంగా కావాల్సిందే. ఇప్పుడు సంగమయుగంలో మీకు ఈ జ్ఞానం ఉంది. బాబా జ్ఞాన సాగర్లు. మీకు తండ్రిగా, టీచర్గా, గురువుగా ఒక్కరే ఉన్నారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారని సదా మీ బుద్ధిలో ఉండాలి.
ఇది బేహద్దు చదువు. దీని ద్వారా మీరు జ్ఞానస్వరూపులుగా అయిపోయారు. మీకు అన్నీ తెలుసు. వారు సర్వవ్యాపి అని అంటారు, కానీ మీరు పతితపావనుడు బాబా అని చెప్తారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. అంతటా ఉండడానికి, ఆయన దివ్య కర్తవ్యాలు చెప్పడానికి చాలా తేడా కదా. ఇప్పుడు మీరు నంబర్ వారుగా మాస్టర్ జ్ఞానస్వరూపులుగా అయ్యారు. బాబా వద్ద ఏదైతే ఉందో దాన్ని మీకు నేర్పిస్తున్నారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేస్తే 21 జన్మల కోసం వారసత్వం లభిస్తుందని మీరు అందరికీ చెప్తారు. అంతే కదా, ఎంతెంత స్మృతి చేస్తామో అంతంత ప్రాప్తి లభిస్తుంది. అంతే వారసత్వానికి అధికారులుగా అవుతాం. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. సారాంశం: స్వయంని రీఫ్రెష్గా చేసుకుంటూ ఇతరులని కూడా రీఫ్రెష్గా చేసేందుకు తండ్రి మరియు వారసత్వం యొక్క స్మృతిలో ఉండాలి. మరియు అందరికీ స్మృతిని కలిగించాలి. మనము ఉండాలి, అందరికీ కూడా కలిగించాలి. వారసత్వం యొక్క స్మృతి. బాబాను జ్ఞాపకం చేసుకుంటే ఏ ప్రాప్తి ఉంది అనేది ఇతరులకు కూడా చెప్పాలి. సెకండ్ పాయింట్, ఈ పాత ప్రపంచం పైన, ఈ శ్మశాన వాటిక పైన మనస్సు పెట్టుకోకూడదు. ఇది పోయేదే ఉందన్నప్పుడు మనసు పెట్టుకుంటే ఏం లాభం? శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. స్వయాన్ని దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా తయారు చేసుకోవాలి. వరదానం: స్వయం రిఫ్రెష్గా కావాలి. దానికోసం వారసత్వాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. తండ్రిని, వారసత్వాన్ని, ఇతరులకు కూడా స్మృతి కలిగించాలి. ఈ పాత ప్రపంచం పైన మనసు ఉండకూడదు. శాంతిధామాన్ని, సుఖధామాన్ని గుర్తు చేసుకోవాలి. దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా తయారు చేసుకోవాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. వరదానం: ఈశ్వరీయ అథారిటీ ద్వారా, అధికారం ద్వారా సంకల్పమును లేదా బుద్ధిని ఆర్డర్ అనుసారంగా నడిపించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎంత గొప్ప సబ్జెక్ట్! మనస్సుని, బుద్ధిని ఈశ్వరీయ అధికారంతో నడిపించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. నేను ఎప్పుడు ఆదేశమిస్తే అప్పుడు మనస్సు అలా తయారైపోవాలి. అది బాబా అంటారు. వాళ్ళే మాస్టర్ సర్వశక్తివాన్. నేను మనస్సుకు ఆర్డర్ ఇచ్చినాను, పరంధామానికి వెళ్ళిపో, అడుండు అంటే ఉండాలి. మళ్ళీ వేరు వేరే ఆలోచనలు రాకూడదు. స్వర్గంలోకి వెళ్ళంటే వెళ్ళాలి. ఎంత సమయం మనం అనుకుంటామో అంత సమయం ఉండగలగాలి. ఇదే కంట్రోల్. వాళ్ళే మాస్టర్ సర్వశక్తివంతులు. ఏ విధంగా స్థూలమైన కాళ్ళను, చేతులను చాలా సహజంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించగలరో ఎక్సర్సైజెస్ ద్వారా, అలా సంకల్పాలు లేక బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ వినియోగించగలగాలి. దీనినే ఈశ్వరీయ అథారిటీ అంటారు. ఏ విధంగా వాచాలేకి రావడం సహజమో అలాగే వాచా నుండి అతీతం వెళ్ళడం కూడా సహజంగా ఉండాలి. ఈ అభ్యాసం ద్వారానే సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. కావున ఇప్పుడు ఈ అభ్యాసమును సహజంగా మరియు నిరంతరంగా చేయండి. అప్పుడే మాస్టర్ సర్వశక్తివంతులు అని పిలువబడతారు. స్లోగన్: స్వస్థితి శక్తిశాలిగా ఉంటే పరిస్థితి దాని ముందు ఎందుకు పనికిరాదు. స్వస్థితి శక్తిశాలిగా ఉంటే పరిస్థితి దాని ముందు ఎందుకు పనికిరాదు. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్గా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఈరోజు విషయం: మీ ఏకరస అచల్ స్థితి యొక్క స్మృతి చిహ్నమే ఈ అచల్గఢ్. బాబ్దాదా మౌంట్ అబుల్ దగ్గర ఉంది కదా అచల్గఢ్. బాబ్దాదా ఏ విధంగా ఏకరసులుగా ఉంటారో అలా పిల్లలు కూడా ఏకరసంగా ఉండాలి. ఒక్కరి రుచిలోనే ఉన్నట్లయితే ఏకరస స్థితిలో ఉంటారు.
ఎందుకు అన్న మాటకు గుర్తు ప్రశ్నార్థకం. అది అన్ని గుర్తుల కన్నా వంకరగా ఉంటుంది. ఏమిటి, ఎందుకు అన్న మాటలు లేకుండా ఉంటే డ్రామా భావి పైన ఏకరసంగా స్థిరంగా ఉండగలరు. డ్రామాలో ఏదుంటే అది జరుగుతుంది అన్నప్పుడు ఎందుకు ఏమి అనే ప్రశ్న లేదు. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా.